ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుటుంచబడిన పందెంలోకి పరిగెత్తుదుము. ఆయన తన ఎదుటుంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఆయన తన ఎదుటుంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైన. సో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మాటలు ఇమిడి ఉండే, దీంట్లో చాలా మాటలు లిఖించబడినాయి. కానీ మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే ఒకే ఒక్క మాట, సిలువను సహించి. ఏం చేస్తూ వచ్చాడండి? సిలువను సహించాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టే, ప్రభు యొక్క లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్టే, ఆయన సిలువను సహించెను. ఏం చేశాడండి? సిలువను సహించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరి శిలువలో బలి అవుతున్నప్పుడు, ఆ కలువరి శిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు ఆయన సిలువను సహించిన వాడుగా మనం చూస్తూ వస్తున్నాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, వాస్తవానికి ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పండి? ఈరోజు స్పెషల్ ఏంటి? జనరల్గా వచ్చే ఫ్రైడేనే, కాకపోతే ఇంకొద్ది మెరుగ్గా ఏంటి? గుడ్ ఫ్రైడే. సో గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి? శుభ శుక్రవారం, అంతేనా? మంచి శుక్రవారం. అంటే ఈ ఒక్కరోజు మంచి శుక్రవారం, మిగతా అన్ని మంచి శుక్రవారాలు కాదా? చాలామందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. మంగళవారం డబ్బులు బయట తీయకూడదు, శుక్రవారం ధనాన్ని బయట తీయకూడదు, ఇంకా ఎవరైనా ఎదురెళ్ళేటప్పుడు, ఎవరైనా మార్గంలో వెళ్ళేటప్పుడు తుమ్మకూడదు, ఎవరైనా ఎదురు రాకూడదు, పలానోళ్ళు ఎదురు రావాలి, విధవరాళ్ళు ఎదురు రాకూడదు, ఇలాంటి ఆచారాలు కొన్ని ఉంటాయి. నేనేమంటే ఇది గుడ్ ఫ్రైడేనే, అంటే ఇది ఒక ప్రభువుని గురించిన సువార్త ప్రకటించుకోవడానికి అనుమతించబడిన సంతోషకరమైన దినం ఇది. నేను ఎలా అనగలుగుతా? సో కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సహజంగా నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల క్రితం రక్షించబడిన వారు ఎవరైనా ఉండారా? 10 సంవత్సరాల క్రితం రక్షించబడిన వారు ఎవరైనా ఉండారా? ఉంటే చేతులు ఎత్తండి. 10 సంవత్సరాల క్రితం. ఓకే. లాస్ట్ గుడ్ ఫ్రైడేకు ముంగట వరకు రక్షించబడిన వారు ఎవరైనా ఉండారా? అంటే 10 సంవత్సరాల క్రితం వాళ్ళు కాకుండా ఆ తర్వాత నుండి లాస్ట్ గుడ్ ఫ్రైడేకి ముంగట వరకు కూడా, గుడ్ ఫ్రైడే ముంగట వరకు రక్షించబడిన వారు ఎవరైనా ఉండారా? చెప్పండి. అంతకుముందు సంగతి అంటే ఓకే, అంటే 10 సంవత్సరాలు ఎందుకన్నానంటే దానికి మించిన వాళ్ళు అందరూ పెద్ద అనుభవం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ అనుభవాలు వేరుగా ఉంటాయి. లాస్ట్ గుడ్ ఫ్రైడే జరగకముందు, అంతకుముందు ఉన్నవారు రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నారా? మీరందరూ రక్షణ పొందలేదు ఇంకా? పొందారా? ఎప్పుడు అక్క అన్నా? పైనోళ్ళు కాదు నేను అంటుంది, లోపల ఉంటాయి. అంటే పైనోళ్ళు అయిపోయారు, ఈ లోపల ఎవరు పొందలేదు. 10 సంవత్సరాల లోపల అసలు ఒక్కడు కూడా రక్షించబడలేదా? రక్షించబడలేదా? పడ్డారా? మరి చేతులు ఎత్తవచ్చు కదా అక్క. నేనేమంటానంటే సరే, 10 సంవత్సరాల పైనైనా 10 సంవత్సరాల లోపైనా లాస్ట్ గుడ్ ఫ్రైడే ముంగర వరకైనా రక్షించబడిన వాళ్ళు, లేదా ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డగా చేయబడి మీ తల్లిదండ్రులు దేవుని మందిలో విశ్వాసులు ఉంటారంటే దేవుని పిల్లగా వచ్చి మీరైనా సరే ప్రతి ఒక్కరికి తెలిసిన 7 మాటలు ఉన్నాయి. ఏంటా 7 మాటలు? ఈరోజు మనం వచ్చింది అదే కదా, 7 మాటలు వినడానికే మనం వచ్చాం. కానీ నేను 7 మాటలు చెప్పను, ఎందుకంటే మీరు రక్షించబడిన కాడి నుంచి ప్రతి గుడ్ ఫ్రైడేకి 7 మాటలు వింటానే వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జీవితం ఇంకేముంది? నేను నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఇంకా అమ్మ ఇదిగో నీ కుమారుడని అప్పగించబడటం, ఇంకా మీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు ప్రభు వీరిని క్షమించు. అంటే ప్రతి గుడ్ ఫ్రైడేకి మాటలు మనం ఒక ఆచారంగా అలవాటు పద్ధతిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తున్నట్టు ఉంది. చూడండి, ఎవరైనా చనిపోతే ఏం చేస్తారంటే ఆ చనిపోయిన డేట్ని పెట్టుకుని జ్ఞాపకార్థ కూడి పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే ఆదరణ కూడి కన్నడి పెడుతూ వస్తాం. అట్లాగే సంవత్సరం ప్రభు పలికిన మాటలు మనం నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. కానీ అంటే గుడ్ ఫ్రైడే రోజున మనం జ్ఞాపకం చేసుకునేది, మిగతా రోజులు గుర్తుండవు. మరి మిగతా రోజులు పనిచేయవయ్యి, మిగతా రోజులు పనికిరావు ఆ మాటలు. గుడ్ ఫ్రైడే రోజున తండ్రి వీరేం చేయొచ్చునో వీరెరుగురు కనుక వీరిని క్షమించు, ఆ మాట గుడ్ ఫ్రైడే రోజు ఒక్క రోజేనా? ఆయన ప్రతిరోజు మన పాపాలు క్షమిస్తున్నాడు కదా, ప్రతిరోజు మనల్ని క్షమించడానికి ఉన్నాడు కదా, లేడా? ప్రతిరోజు క్షమిస్తున్నాడు. రక్షణ మారుమూస బాప్తిస్మం పొంది తప్పిపోయిన వారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు పాదముల దగ్గరకు వచ్చినప్పుడు క్షమిస్తున్నాడు.
పోనీ ఎవరైనా సరే యేసు ప్రభా నేను పాపంలో పడ్డాను ఒప్పుకుంటున్నా ప్రభా క్షమించమన్నప్పుడు ఆయన రక్తం ధర గొర్రెపిల్ల రక్తం ధర కడుగుతున్నాడు అంటే ఆ 7 మాటలు ఈ ఒక్కరోజు వరకేనా? మిగతా సంవత్సరం అంతా ఈ పనికిరావా? పనికొస్తాయి కదా. అంటే ఈ ఒక్కరోజే ప్రత్యేకం ఏంటి? అది నేనేమంటానంటే ప్రతి సంవత్సరం ధ్యానించే మాటలే కదా. ఆ 7 మాటలు ఏంటి చెప్పండి, నాకంటే ఎక్కువ మీకు తెలుసు, ఎందుకంటే ఎక్కువ మీరు విని ఉన్నారు కాబట్టి. మొదటి మాట ఏంటి? తండ్రి వీరేం చేసినా వీరిని క్షమించండి. ఓకే. రెండో మాట ఏంటి అక్క? నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడో మాట ఏంటి? ఇదిగో అమ్మ నీ కుమారుడా. ఓకే. నాలుగో మాట ఏంటి? చెప్పాలి. ఏదన్నా వాట్సాప్లో వాళ్ళ స్టేటస్లు పెట్టుకుని ఉంటాయి అక్క, అవన్నీ చూసానని చెప్పండి. లేకపోతే సహజంగా చెప్పలేకపోయినా యూట్యూబ్లో గూగుల్ అయినా చూసి చెప్పండి. కనీసం 7 మాటలు. ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పారక్క? 3 మాటలు నమ్మకంగా చెప్పేశారు. ఇంకా 4 మాటలు ఉన్నాయి. ఏంటా 4 మాటలు? నేను తప్పికొని ఉన్నాను. ఓకే. ఇంకా సమాప్తమైనది. ఇంకా ఆత్మని తండ్రి చేతికి అప్పగించేస్తున్నాడు. ఇంకా తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాడు అంటున్నాడు. ఇంకా ఇంకొకటి కావాలి, అది ఎత్తుకుదాం. సో 6 మాటలు మీరే చెప్పిన తర్వాత నేనేం చెప్పాలి వాటి గురించి చెప్పండి. ఇప్పుడు అవేంటో మీకు తెలుసు, వాటి అనుభవాలు ఏంటో మీకు తెలుసు. ఇన్ని సంవత్సరాల నుంచి వాటి గురించి వింటా ఉంటారు కూడా. ఇంకా నేనెందుకు చెప్పాలి వాటి గురించి? సో మీకు తెలియపోతే దాని మర్మాన్ని మనం ధ్యానించినా దానికి మీకు అర్థం కావడానికి ఒక అవగాహన ఉంటుంది. సో మీకు తెలుసు. ఏం తెలుసు? అమ్మ ఇదిగో నీ కుమారుడని అప్పగించిన విధానం తెలిసింది. తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానన్నది తెలుసు. సమాప్తమైనది అన్నదే తెలుసు. నేడు నువ్వు నాతో కూడా పరదేశీలు ఉంటావు అన్నది తెలుసు. వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్న మాటలు తెలుసు. తదుపరి మాటలు కూడా మనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినప్పుడు ఈరోజు ఎందుకు మనం చెప్పుకోవాలా? ఇప్పుడు మీరే చెప్పేశారు, ఇంకా నేను చెప్పాల్సిన వర్తమానం మీరు చెప్పినప్పుడు ఇంక నేనేం చెప్పను. అందుకే ఏం చేద్దామంటే ఒక కొత్త కోణంలో వర్తమానం ధ్యానిద్దాం. ఏంటి ఆ మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ అంటాడు, ఆయన సిలువను సహించి. సిలువలో 7 మాటలు పలికినయే మనం గుర్తు తెచ్చుకుంటాం ఎప్పుడూ కూడా. కానీ ఆ సిలువలో పల్లకే టైంలో ఆయన చేసిన పని ఏంటంటే సిలువను సహించాడు. అర్థమవుతుందండి? సిలువలో 7 మాటలు పలికాడు అన్నదే మన దృష్టి, మన ఆలోచన. ఈరోజు మన ఉద్దేశం అంతా కూడా 7 మాటల మీద ఉండిద్ది. కానీ 7 మాటలు పలికేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ సిలువను సహించాడు. అదే పౌలు హెబ్రీలకు రాస్తూ అంటాడు, యేసు ప్రభువు చనిపోయాడు అంటే కలువరిశిలో ప్రాణం పెట్టాడంటే ఉత్తనే పెట్టలేదయ్యా. ఆయన తన ఎదుటుంచబడిన ఆనందం కొరకై ప్రాముఖ్యత ఏం చేశాడండి? ఆయన తన ఎదుంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. అది ఇంపార్టెంట్. సిలువలో ఆయన 7 మాటలు పలుకుతున్నప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే సిలువను సహించాడు. ఏం సహించాడండి? సిలువను సహించాడు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. బహుశా నేనుంటే 3 రోజులు ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ ఇవాళ సండే కానీ రావచ్చు. ఈ ఒక్క అంశం మీద మనం ధ్యానిస్తాం. పునరుద్ధానపు రోజు దయచేసి ప్రభు నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మాట్లాడండి. దేవా నుండి తండ్రి ఇక్కడికి నడిపించారు ప్రభావ, మీకు వందనాలు. ఇక్కడ ప్రభావ మీ ఉద్దేశం, మీ సంకల్పన నా ద్వారా ఏం జరిగించాలనుకున్న మీ చిత్తం బయలుపరచండి. అయితే నేనైతే ఎట్టి మాత్రం యోగ్యత లేనివాడి, దేనికి అర్హత లేనివాడి తండ్రి. నా జీవితంలో నీ మాట ఉచ్చరించడానికి, పలకటానికి తండ్రి, నీ నామమును ప్రకటించడానికి కూడా అర్హత లేనివాడి, నీ పేరు నా పెదవుల నోట నుండి రావటానికి కూడా అర్హత లేనివాడి క్షమించమని ఈ సమయంలో నీ ప్రజలైన వారు వచ్చి ఉండగా వారి సమయాన్ని నేను వ్యర్థంగా పనిచుకోకుండా వారికి అవసరమైన మాటలు తెరవబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడతనంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యం బట్టి నీ నామని మహిమ కలుగునుగా. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడాక తీర్చి ఈ పరిచర్య దీవించి నాతో మాట్లాడాక తీర్చమని ప్రతి పరిచర్యలో తోడుకోవమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు అన్న ఆల్రెడీ చెప్పాడు 1 o'clock కల్లా కంప్లీట్ చేద్దామని. సో కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సిలువను సహించెను. ఏం చేశాడండి? ఆయన సిలువను సహించెను. సిలువ అంటే ఏంటి? చాలా అర్థాలు ఉండే సిలువ గురించి. సిలువ అంటే ఏంటన్నది మీరు చాలా వినుంటారు, చాలా అర్థాలు కూడా ఉండే దాని గురించి. అయితే ఈరోజు దేవుడు మన గమనాన్ని తీసుకొచ్చిన విధానంలో ఒక 7 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం.
వాటిని బట్టి ప్రభు మన జీవితంలో ఆ సిలువనైనా సహించడం ద్వారా మనకిచ్చిన రక్షణ బట్టి మనం ప్రభుని ఆరాధించేద్దాం. సిలువ అంటే ఆయన సిలువను సహించెను. సిలువ అంటే ఏంటి అని అంటే ఒక 7 విషయాలు. మొదటి మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనం. సిలువ అంటే ఏంటి? ఏడ కనపడుతుంది. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడు అని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఇక్కడ వారు చెబుతున్నటువంటి సందర్భం ఎలా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారిని అవమానిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఎలా చెబుతున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారిని అవమానిస్తున్నట్టుగా. చూడండి, ఒక మాట చెప్పాలంటే వాడు దేవుని కుమారుడు అని చెప్పుకుంటూ వచ్చాడు కదా, నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుడే వాడిని రక్షిస్తాడు కదా అంటే ఇక్కడ ఏంటంటే అవమానిస్తున్నారు. ఆయన చెప్పింది వాస్తవం. పిలాతుతో కానీ ప్రధాన యాజకుల దగ్గర కానీ మనిషి కుమారుడు ఆకాశ మేఘారుడే వచ్చినప్పుడు అని మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి అక్కడ యేసు ప్రభువు చెప్పింది వాస్తవం. దేవుని కుమారుడు అన్న మాట వాస్తవం. ఆయన దేవుని కుమారుడికి లోకానికి వచ్చాడన్న మాట వాస్తవమే. ఆయన దేవుని కుమారుడు అన్నమాట 100% వాస్తవం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ లేదా అక్కడ ఉన్న ప్రజలు కానీ ఏమంటున్నారు? వాడు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పుకుంటూ వచ్చాడు కదా, కానీ ఒకవేళ దేవుని కుమారుడు అయితే ఏం చేయాలా? వాడు దేవుని యందు విశ్వాసం ఉంచును, నేను దేవుని కుమారుడు చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు ఆయన్ని తప్పిస్తాడు. ఇప్పుడు ఆయన తప్పిస్తాడు అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన వచ్చింది సిలువ కార్యం దేని కొరకు? మనందరికి రక్షణ ఇవ్వడం కొరకు. ఆయన సిలువలో బలి అవడానికి ఆయన వచ్చాడు. కానీ ఇక్కడ ఆయన గురించి ఏమంటున్నారు? ప్రజలందరూ కూడా అవమానిస్తూ వస్తున్నారు. సో ఇక్కడ సిలువ అంటే అర్థం ఏంటంటే సిలువను సహించానంటే ఆయన అవమానమును సహించడే. సిలువ అంటేనే అవమానాలు. ఇప్పుడు చూడండి, మనం మందిరంలో ఎవరినన్నా ఒక సేవకుడు కానీ పెద్దలు కానీ తోటి విశ్వాసులు కానీ ఏదన్నా ఒక మాట అన్నారు అనుకోండి, యవనస్తులు కానీ ఇంకోండి మనకేమనిపించింది? అసలు మందిరానికి రాము. ఫస్ట్ ఎందుకు రాలేదని రెండో రోజు వెళ్ళి అడిగామనుకోండి, నన్ను సేవకుడు అక్కడ తిట్టాడు, లేదా సేవకురాలు తిట్టింది, లేదా సంఘ పెద్ద తిట్టాడు, లేదా పలానా అన్న విశ్వాస తిట్టాడను ఏదో ఒకటి మనం అనుకుంటూ వస్తాం. నేనేమంటానంటే సిలువ అంటే అవమానాలు పొందడమే సిలువ, అవమానాలు భరించడమే సిలువ. చూడండి, యేసు ప్రభువు దేవుని కుమారుడు అని మనకు తెలుసు. ఆయన దేవుని కుమారుడికి లోకానికి వచ్చాడని చాలా మందికి తెలుసు. సో ఆయన దేవుని కుమారుడు కాబట్టి అనేకులు స్వస్థపరుస్తూ వచ్చాడు, దేవుని మహింపరుస్తూ వచ్చాడు. కాబట్టి అన్ని చూసినప్పుడు కూడా ప్రధాన యాజకులు కానీ పరిసయ్యులు కానీ కొంతమంది ప్రజలు వారి జీవితాలు చూడగా వారు సిలువ వేసిన తర్వాత ప్రభుని ఏమంటున్నారు? సిలువ మీదకు ప్రభు ఎక్కినప్పుడు ఏమంటున్నారు? ఇతడు దేవుని యందు విశ్వాసం కనుక అతడు దేవునికి ఇష్టమైతే దేవుడు అతను తప్పిస్తాడు. చూద్దాం. అంటే ఒక అవమానకరమైన రీతిలో చూస్తున్నారు, ఒక అవమానిస్తున్న వారికి చూస్తున్నారు. సో సిలువ అంటే ఏంటంటే అవమానం. ఈరోజు మనిషి రక్షించబడిన వాడైనా, మారుమనసు పొందిన వారైనా, జీవితం మార్చుకున్న వాడైనా, జీవితం మార్చుకొని రక్షణ లేని వారైనా అవమానాన్ని ఎవరు తట్టుకోలేరు. ఎవరైనా తట్టుకుంటారా? ఎవరం కూడా తట్టుకోలేం. అవమానం అంటే ఏంటి అసలు ఒక మాటలో చెప్పండి. అవమానం అంటే ఏంటి? అనేకుల ద్వారా ఎక్కిరించబడటం, ఇంకా అనేకుల ద్వారా అగౌరవపరచబడటం. అర్థమవుతుందండి? అవమానపరచబడటం అంటే ఏంటి? అనేకుల ద్వారా వెక్కిరించబడటం. అంటే చూడండి, మనకి ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఈ గుడ్ ఫ్రైడే రోజు మనకు మంచి బట్టలు లేవు, వస్త్రాలు లేవు, మంచి వస్త్రాలు లేవు. ఎవరైనా చూచి చూడు అతని బట్టలు చూడు చిరిగిపోయినట్టుండే, ఆ బట్టలు చూడు ఎట్టుండేయో అని ఎక్కిరిస్తున్నారు, చూసారా? అది అవమానించబడటం. ఇంకా అగౌరవపరచడం, వీళ్ళంతా, వీళ్ళ జీవితాలు ఎంత, వీళ్ళ బ్రతుకులు ఎంత, వీళ్ళు చేసేదంతా ఇట్లా అంటారు, చూసారా? అది అగౌరవపరచడం. ఆయిందేముందలే అంటే అవమానంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. ఎగతాళి చేయబట్టం, అగౌరవపరచడం అంతా కూడా అవమానానికి సంబంధించింది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడికి లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడికి లోకానికి వచ్చి పాపం మెరుగిన ఆయన పాపలోకంలోకి వచ్చి పరిశుద్ధుడిగా జీవిస్తూ వస్తున్నాడు. మరి అలాంటి ప్రభువుని, అలాంటి గొప్ప ప్రభు దగ్గరికి వచ్చి ఒకప్పుడు ప్రజలు ఏం చేశారు? అయ్యా దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించను అంటూ వచ్చారు. ఒకప్పుడు ఏమన్నారు? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి, నీకు ఇష్టమైతే నా కుమారుని స్వస్థపరచు. ప్రజలు ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన గణపరచలా, నువ్వు తప్పితే మరొకరు లేడు. ఆ స్త్రీ చూడండి, తన బిడ్డకి దయ్యం బట్టి బాధించబడుతున్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి గోజాడుతూ ఉంటుంది.
ఏమంటుంది? అయ్యా కుక్క పిల్ల బిస్కెట్లు ఆ యొక్క బల్ల మీద, యజమానుడు బల్ల మీద నుంచి పడ్డ బిస్కెట్లు కుక్క పిల్ల తింటుంది కదా. అంటే ఎంతగా తగ్గించుకుంటుంది, అంతగా ప్రభు దగ్గర గోజాడుతూ వచ్చారు. మరి అంతగా ప్రభు దగ్గర గోజాడినటువంటి ప్రజలు తర్వాత ప్రజల యొక్క అనుభవాలు చూస్తే, అంటే వాళ్ళని కదా నేను అంటాను సుమి, మరి ఆయన అంత గొప్పవాడని తెలిసిన ఈ రోజు ఆయన సిలువుకేసి ఆయన సిలువుకెక్కినప్పుడు ఆయన అవమానిస్తున్నారు, ఆయన ఎగతాళి చేస్తున్నారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడివే కదా, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాడేవే కదా, సో నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాడే కదా. కానీ ఆయన దేవునికి ఇష్టడేమో, దేవుడే రక్షిస్తాడేమో, చూద్దాం ఎట్లా రక్షిస్తాడు. చూడండి ఎంత అవమానకరంగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన క్షణం పట్టదు తండ్రిని వేడుకుంటే అక్కడ పేతురుతో ఏమంటాడు? అయ్యా నేను నా తండ్రిని వేడుకునే ఆయన దూతలు పంపగలడు, కాబట్టి అది కాదు కార్యం, సిలువు కార్యం నెరవేర్చబడాలి, అవమానాలు నేను భరించాలి. సిలువను సహించను. సిలువ అంటే మొదటి కార్యం ఏంటంటే, సిలువను సహించడం అంటే అవమానాలు భరించడమే సిలువ సహించడం. సిలువ అంటే ఏంటంటే అవమానాల్ని సహించడం, అవమానాలు భరించడం. ఈరోజు మనం రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని ఆరాధించబెట్టడం, దేవుని స్తుతించబెట్టడం. మనం ఎంతవరకు అవమానించబడటానికి ఇష్టపడుతున్నాం? మరి దేవుని కొరకు ఎంత అవమానించబడటానికి ఇష్టపడుతున్నాం? మనుషుల చేత ఎంత అవమానించబడినా ఎంతవరకు మనం ఓర్చుకుంటున్నాం? ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చాం, సిలువ యొక్క అనుభవంలో మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆ ప్రభు సిలువ వేయబడ్డాడు, సిలువను సహించాడు, కాబట్టి సిలువ యొక్క అనుభవంలో మనం ఉండి ప్రభుని ఆరాధించాలి. నువ్వు సిలువ యొక్క అనుభవంలో ప్రభుని ఆరాధించాలంటే అవమానాలని ఏం చేయాలా? పట్టించుకోకూడదు. ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది నిన్ను అగౌరవంగా మాట్లాడినా, ఎంతమంది నిన్ను ఎంత అవమానించినా ఏం చేయాలా? ప్రభు ఏం చేశాడు? అవమానం ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టి ముందున్న వాటి కొరకు, ఆ పందె రంగంలో పరిగెత్తడం కొరకు, ఆయన కొరకై, ముందున్న ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి, ఎట్టి అవమానం అయితే ఆయన సిలువలో పొందుతూ వచ్చాడు, ఎట్టి అవమానం అయితే ఆయన సిలువలో భరిస్తూ వస్తున్నాడు, ఆ అవమానం ఆయన ఏం చేశాడండి? నిర్లక్ష్య పెట్టాడు, దాన్ని లక్ష్య పెట్టాల. ఈరోజు చాలా మంది మందిరానికి రాకపోవడం కారణం ఇదే, చాలా మంది సరిగా ఆరాధన చేయకపోవడం కారణం ఇదే, చాలా మంది దేవుని స్తుతించకపోవడం కారణం ఇదే. ఎవరైనా అవమానపరిస్తే, ఎవరైనా నిన్ను అవమానపరిస్తే దాన్ని లక్ష్య పెడతావు తప్ప దాన్ని నిర్లక్ష్య పెడతాం మనం. సో సిలువ అంటే అవమానం నిర్లక్ష్య పెట్టాలంటే ఎవరెగతాలు చేసినా, ఎవరైనా నిన్ను కించపరిచినట్టు మాట్లాడినా, ఎలా చేసినా అది దేవుడు చూసుకుంటాడని దాన్ని త్రోసివేయటమే. అది సిలువ అంటే. సిలువను సహించను. సిలువను సహించడంటే, సిలువ అంటే అర్థం ఏంటి? అవమానమును ఏం చేయాలి? సహించాడు, కానీ దాన్ని నిర్లక్ష్య పెట్టాడు తప్పక దాని వైపు చూడాలి. అవమానం వైపు చూస్తే సిలువ కార్యం ఎప్పుడు చేస్తాడు ప్రభు? సిలువలో ఎప్పుడు మరణిస్తాడు? సిలువలో ఎప్పుడు రక్షణ ఇస్తాడు పాపాల కొరకు? అందుకే ఆ సిలువను ఏం చేశాడు? అది సిలువ కార్యానికి అడ్డంగా ఉంది అవమానం, అందుకే ఆ సిలువను భరించాడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అడ్డంగా ఉండేదే మన అవమానకరమైన జీవితం. సో దాన్నే మనం పట్టుకుంటాం, కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళలేని స్థితిలో ఉంటాం. అయితే ఈరోజు మనం గమనించాలి, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఆయన కలువరి సిలువను సహించాడు. సిలువ అంటే ఏంటి? అవమానమును నిర్లక్ష్య పెట్టడం, అవమానాలు భరిస్తూ వాటిని లక్ష్య పెట్టుకోకుండా ముందున్న దాని కొరకు, ఆనందం కొరకు, ముందున్న ఆనందం కొరకే వేగిరి పడటం అన్నది సిలువ అంటే. అవమానం పూర్తిగా ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్య పెట్టేస్తున్నాడు, దాన్ని అసలు పట్టించుకోవాలి. ఈరోజు ప్రభుని ఆరాధించే వాళ్ళు ఎవరు ఉండాలంటే, సిలువ యొక్క అనుభవం ఉండేవారు, ఆ సిలువ కార్యం మన కొరకే చేసిన ప్రభుని ఆరాధించాలి. సిలువ యొక్క అనుభవం అంటే ఏంటి? అవమానం నిర్లక్ష్య పెట్టేవారు. ఎవరైతే అవమానం నిర్లక్ష్య పెడతారో, దాన్ని పట్టించుకోకుండా ఉంటారో, వారు మాత్రమే ప్రభు సిలువలో అవమానం నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి, అవమానాలు సహించాడు, దాన్ని పట్టించుకోలేదు కాబట్టి, ఆయన అలా పట్టించుకోవడం ద్వారా మనకి ఇచ్చిన రక్షణ బట్టి ఇప్పుడు అవమానాన్ని సహిస్తున్న మనము వాటిని నిర్లక్ష్య పెట్టి మనం ఆరాధన చేయాలి ప్రభుని. సిలువ అంటే అవమానాలను పట్టించుకోకుండా దాన్ని పక్కన పడేయడం. రెండో మాట, సిలువ అంటే ఏంటి? ఫోన్లో వస్తున్నాయి, సైలెంట్ పెట్టిన. రెండో మాట, సిలువ అంటే ఏంటి? ఆయన సిలువను సహించాడు. సిలువ అంటే మొదటిగా ఏంటి? అవమానమును చెప్పండి, అవమానమును సహించడం, అవమానం సహించడం. రెండు, సిలువ అంటే అర్థం ఏంటంటే, రండి మార్క్స్ వార్త 15వ అధ్యాయం 18వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 18వ వచనం. మరియు చదవండి. యూదులారా,
యూదుల రాజా నీకు శుభమని చెప్పి. అది సో ఈ వచనం దేని సాదృశ్యంగా ఉంది అని అంటే, సిలువ అంటే రెండో కోణం ఏంటంటే అపహాస్యం చేయబడ్డం. ఏం పడుతున్నాడండి? అపహాసించబడుతున్నాడు. సో సిలువ అంటే అర్థం ఏంటంటే, ఒకటి అవమానం సహించడం, రెండు సిలువ అంటే అర్థం ఏంటంటే అపహాస్యమును ఓర్చుకోవటం. ఆయన జీవితంలో అనేకులు అపహాస్యం చేస్తుంటే ఏం చేస్తున్నాడు? ఓర్చుకుంటాడు. అపహాస్యములు అంటే అర్థం ఏంటి చెప్పండి? అపహాస్యములు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎగతాళి, ఇంకా చెప్పండి, హేళన, ఇంకా చెప్పండి. అపహాస్యము అంటే అర్థం ఏంటో తెలుసా? హేళన, ఎగతాళి. కొంతమంది రోడ్డు మీద ఎవరైనా నడుచుకుంటూ, పెద్దోళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నా, ఏదైనా వృద్ధాప్యులో నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ గురించి కొద్దిగా జోకులు వేసుకుని నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని ఇంగ్లీష్లో అంటారు ఫన్నీ జోక్స్ అంటారు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి ఫన్నీ జోక్స్ అంటే? ఏదో సంతోషం కొరకైన జోకులు అవి సరైనది కాదు, సరైనది కాదు. అక్కడ ఒక పెద్దవారికి మనం ఇవ్వాల్సిన విలువ వేరు, వారికి ఇవ్వాల్సిన వాల్యూ వేరు. కానీ మీద వారిని చూసి ఏం చేస్తాం మనం? జోకులు వేసుకుంటూ వస్తాం. చూడండి, ఒక వృద్ధాప్యులు ఉండేవారు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన చూడు ఎట్లా నడుస్తున్నాడు అని చెప్పి హేళనగా కొద్దిగా అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు. అపహాస్యము అంటే అర్థం ఏంటంటే హేళన, ఇంకా ఎగతాళి, ఫన్నీగా మాట్లాడు. సో యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు ఆయన సిలువను సహించాడంటే అవమానమును సహించాడు, ఇంకా అపహాస్యమును ఓర్చుకున్నాడు. సిలువలో ఆయన ఉండడాన్ని మీకు కనబడేది ఏంటంటే 7 మాటలే కనబడతాయి గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు. సో ఆ 7 మాటల్లోనే ఇమిడి ఉన్నది ఏంటంటే సిలువను సహించాడు. ఆ సిలువ ఏంటంటే అవమానమును సహించడం. ఎన్ని అవమానాలు వచ్చినా ముందున్న కార్యాన్ని జరిగించడం కొరకు వాటిని నిర్లక్ష్య పెట్టడం. సిలువ అంటే అపహాస్యం. ఎంతగా ఆయన హేళన చేస్తున్నా, ఎంతగా ఆయన ఎగతాళి చేస్తున్నా, ఆయన గురించి ఎంతగా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటండి? చదవండి. యూదుల రాజా నీకు శుభమని చెప్పి. అంటే అంతకుముందు చేయొచ్చుగా పనులన్నీ కూడా. ఇక్కడ ఎలా చేస్తున్నారు? వాళ్ళ వైఖరి ఎలా ఉంది అంటే, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే, వాళ్ళ జీవితం ఎలా ఉందంటే హేళనతో కూడినదిగా ఉంది. అసలు యూదుల రాజు అని అంటే పిలాతు అంటే వీళ్ళు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్న ప్రజలు యేసు ప్రభు వారిని ఆ పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు బరబ్బాను విడిచిపెట్టాలా, యూదుల రాజు అని పడుతున్న యేసుని విడిచిపెట్టాలని పిలాతు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి? ఇష్టపడుతున్నారు. అక్కడ మాకు బరబ్బా కావాలన్నారు. అంటే ఈయన రాజుగా ఉండటానికి ఇష్టపడుతున్నా. ఈయన రాజుగా ఉండటానికి ఇష్టపడిన వాళ్ళు ఎక్కడికి వచ్చేసరికి సిలువలో ఆయన బంధించేటప్పుడు యూదుల రాజు అని ఎందుకు అంటున్నారు? అక్కడ ఒప్పుకోనోడు ఇక్కడ ఎందుకు అన్నాడంటే అపహాస్యం చేస్తున్నారు. ఆ పిలాతు చెప్పాడు కదా, మీకు యూదుల రాజు అనబడుతున్నాయి, ఈయన్ని విడిచిపెట్టాలంటే ఈయన యూదుల రాజేమో, నువ్వు రాజువా, నువ్వు రాజుకుండే అర్హత నీకుందా అని హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఫన్నీగా జోక్స్ చేసినట్టుగా చేస్తున్నారు, ఫన్నీగా మాట్లాడుతున్నారు. నువ్వు యూదుల రాజువా, ఓ యూదుల రాజా, నీకు వందనమయ్యా అని చెప్పి అపహాస్యం చేస్తున్నారు. సో సిలువ అంటే ఏంటంటే సిలువను సహించను. సిలువలో ఆయన అన్నిటిని సహిస్తూనే 7 మాటలు పలికాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఆ అవమానపరుస్తున్న వారు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి వారిని క్షమించమన్నాడు. అపహాస్యం, ఎవరిని అపహాస్యం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన్ని అపహాసించారంటే ఆయన్ని హేళన చేశారు, ఆయన్ని ఎగతాళి చేశారు. ఆయన ఏం చేశారు? ఆయన ఎలా ఫన్నీగా మాట్లాడుతూ వచ్చారు, హేళనగా. సో ఇవన్నీ కూడా అపహాసించబడుతూ వచ్చాడు ఆయన. ఆ అపహాస్యమును కూడా ఎందుకు ఓర్చుకున్నాడు? అనేకులు హేళన చేస్తున్నా ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన నిజంగా రాజా కాదా? చెప్పండి, ఆయన నిజంగా రాజా కాదా? రాజు కాదు. ఆయన రాజా కాదా? నాకు తెలుసు ఆయన రాజు కాదు. మరి ఎవరు? రాజులకే రారాజు ఆయన. కొత్త రాజు అంటే ఈ లోకంలో ఉండేవాళ్ళు రాజు, ఆయన రాజులకే రారాజు. ఇక ఉత్త రాజు అంటానికి లేదు, రాజులకే రారాజు ఆయన. మరి అలాంటి రాజుని ఎంతగా అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, సో వద్దులేండి అంత దాకా మనం వెళ్ళొద్దు. ఒక మున్సిపాలిటీ, ఇప్పుడు ఇది మున్సిపాలిటీ కింద ఉందని
గ్రామ పంచాయతీ వార్డు నెంబరు లేదా సర్పంచ్ ఉంటాడు. ఈ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి, ఓ సర్పంచ్ నువ్వు అట్టంటి వాడు ఎట్లాంటి వాడు అని, లేదా నీ ముక్కు వంకర ఉంది, నీ మూత వంకర ఉంది, నీ పన్ను ఎట్టుంది, నువ్వు అట్టుండవు ఎట్టుండవు అని హేళన చేసావు అనుకో, సర్పంచ్ ఏం చేస్తాడు? ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాడు. ఈడు పిచ్చి పెట్టినట్టుంది, ఈయన తీసుకెళ్ళి జైలు వేసేసాడు అని చెప్తాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఎగతాళి చేస్తే ఎవడు కూడా ఒప్పుకోడు. ఓర్చుకుంటాడు ఎవరైనా? నేనున్న స్థితి ఏంటి, నేనున్న పొజిషన్ ఏంటి, నన్ను హేళన చేయటం ఏంటి, నన్ను అపహాసం చేయటం ఏంటి అని ఎవడు ఓర్చుకోడు. కానీ ఈయన ఓర్చుకున్నాడు. రాజుకి ఈయన వచ్చి కలువరి శిలువలో ఆయన ఆ శిలువను సహించాడంటే, ఆయన శిలువ కార్యములో ఆయన ఎంత అవమానించినా, ఆ శిలువ కార్యములో ఆయన ఎంత అపహాసం చేసినంటే, హేళన చేసినా, ఎగతాళి చేసినా, ఫన్నీగా ఆయన గురించి మాట్లాడినా సహించాడు, ఓర్చుకున్నాడు. ఏం చేశాడండి? ఓర్చుకున్నాడు. అదే మన ప్రభు అంటే. శిలువలో పలికిన 7 మాటలు ప్రతి సంవత్సరం ధ్యానించుకోవడం కాదు, అవి ఎప్పుడు మన హృదయంలో నాటుబడి ఉన్నాయి. చెప్పగలుగుతాం. ఇప్పుడు మీరు మర్చిపోయిన 1-2 మర్చిపోయినా మన తర్వాత బట్టి పడితే మళ్ళీ వచ్చేస్తాయి. ఎక్కడ దాకా అవసరం? మీరు ఇప్పుడు వాట్సాప్ ఆన్ చేసి చూడండి, మీ స్టేటస్లు చాలా మంది అయ్యే పెట్టుంటారు. 7 మాటలే. నేనేమంటానంటే 7 మాటలు ప్రతిసారి వింటున్నాం. అసలు సిలువ అంటే ఏంటో తెలియాలి. ఆ సిలువలో ఆయన పలికిన 7 మాటలు చూస్తున్నాం. ఆ సిలువేంటి? అది అవమానమును ఓర్చుకోవటం, అవమానం సహించడం. అనేకులు ఎగతాళి చేసిన, ఆ ఎగతాళి హేళన చేసిన, ఆయన అపహాసించిన, ఫన్నీగా ఆయన గురించి హేళనకరంగా మాట్లాడినా అన్నిటిని కూడా ఓర్చుకోవడం అంటే సిలువ అంటే. ఆయన అవమానం ఎందుకు సహించాడు, అపహాసించిన ఎందుకు ఓర్చుకున్నాడంటే, సిలువ కార్యం జరిగితే పాపంలో జీవిస్తున్న మానవాళికి రక్షణ ఉంటుంది. పోనీ ఆయన ఈ అవమానాలు పట్టుకుంటే, ఈ అపహాసం చేసే విషయాలు పట్టుకుంటే, సిలువను నిర్లక్ష్య పెడితే ఏమైంది? ఇప్పుడు మనం అందరం రక్షించబడేవారమే కాదు, రక్షించబడేవారమా? ఆయన ఏం చేశాడు? అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఆయన చేసిన అపహాసం నిర్లక్ష్య పెట్టాడు. ఆయన అవమానిస్తున్నప్పుడు అవమానాలు పట్టుకుంటే, ఆయన్ని అపహాసం చేసినప్పుడు అపహాసములు పట్టుకుంటే, ఆ మాటలే పట్టుకుని ఉంటే మనకు రక్షణ వచ్చేదా? లేదు. ఆయన ఏం చేశాడు? వాటిని నిర్లక్ష్య పెట్టాడు. అంటే సిలువ అంటే వాటిని సహించడం, వాటిని ఓర్చుకోవడం. మన జీవితాల్లో రక్షించబడ్డామనే పేరు ఉండేది, కానీ చాలా మందికి అందరు కాసుమి ఎవరైనా హేళన చేస్తే, ఎవరైనా ఎగతాళి చేస్తే, ఎవరైనా మన గురించి ఫన్నీగా మాట్లాడుకుంటే, మన ముఖం ఎంత వెలుగుతున్న ముఖం, ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకొచ్చి ఎంతగా వెలిగిపోతుందో మన ముఖం అంతా కూడా ఏమైంది? ఒరిజినల్ ముఖం లాగా వచ్చేసింది. అది ఉండేది పైన, అయినా ఒరిజినాలిటీ వచ్చేసింది. ఎందుకని? ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తే, హేళన చేస్తే, ఫన్నీగా మన గురించి మాట్లాడుకుంటే మనం సహించం. ఆయన మానవాళికి రక్షణ ఇవ్వటం కొరకు ఆయన గురించి ఎంతమంది ఎంతగా అపహాసం చేస్తున్నా సిలువలో అన్నిటిని భరిస్తూ వచ్చాడు. ఎందుకంటే మనకు రక్షణ ఇవ్వటానికి. అందుకే ఆయన సిలువలో పలుకుతున్న 7 మాటలు ఎక్కడ పలుకుతున్నాడు? మనకు కనబడుతూ వచ్చింది, సిలువలో. అసలు ఆ సిలువ మీద ఉండేగా ఆయన పలుకుతుంది 7 మాటలు. ఆ సిలువ అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. అది అవమానమును నిర్లక్ష్య పెట్టడం, సహించడం, అపహాస్యమును ఓర్చుకోవటం. ఎన్ని అపహాసించినా పట్టించుకోకుండా, మనుషులు ఎన్నన్నా సరే ముందలకెళ్ళి మానవాళికి రక్షణ ఇవ్వటమైన ధ్యేయంగా పెట్టుకున్నాడు. అది సిలువ అంటే. 3 సిలువ అంటే ఏంటంటే, నేను త్వరగా ముగిస్తానండి. 3వదిగా సిలువ అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం. సిలువ అంటే ఏంటి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం. చాలా అక్కడ 3వదిగా సిలువ అంటే ఏంటి? 3వ మాట. సో ఇక్కడ రాయబడుతున్న మాట, ఆయన తల మీద కొట్టిరి, అయినా సహించాడు. సిలువ అంటే సహించడం. ఆయన తల మీద కొట్టారు. వాస్తవానికి చూడండి, మనం ఆయన తల మీద కొడుతున్నాం. ఆయన మనకేమిస్తున్నాడు? ఏమిస్తున్నాడు చెప్పండి? నీతి కిరీటాన్ని ఇస్తున్నాడు మన తల మీదకి, జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు. ఇంకా చాలా కిరీటాలు, 7 రకాల కిరీటాలు మనకు దేవుడు ఇస్తున్నాడు. అవునా? 7 రకాల కొన్ని కిరీటాలు మనకి ఇస్తున్నాడు. కానీ ప్రజలు ఏం చేశారు? ఆయన తల మీద కొడుతున్నాడు. ఆయన తల మీద వీళ్ళు కొడుతుంటే, ఆయన సిలువను సహించి ఆయన కార్చిన రక్తం ద్వారా మన తల మీద మనల్ని అభిషేకిస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? వీళ్ళెళ్ళి ఆయన తల మీద కొడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? సిలువలో ఆయన రక్తం కార్చి వీళ్ళ తల మీద నుండి ఆయన రక్తాన్ని ప్రోక్షించి అరికాలు మొక్కి నన్ను ఎంతవరకు వీళ్ళ కడుగుతున్నాడు, వీళ్ళ పాపం లేకుండా. సిలువ అంటే ఏంటంటే ఎన్ని కొట్టినా సహించడం.
ఒకటి దక్కు 39 కొరడా దెబ్బలు కొట్టారు. సహించాడా లేదా? సహించాడు లేదా? తల మీద కొట్టడమే కాదు, దేహం మీద కొట్టినా కానీ సహించాడు. సిలువ అంటే అనుభవం ఏంటంటే, సిలువ అంటే ఏంటంటే తల మీద కొట్టినా సహించాడు. ఎన్ని కొట్టినా తల మీద, ఎంత కొట్టినా సహించాడు. అదే సిలువ అంటే. ప్రియుడా, ఈరోజు ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో ఆయన మన కొరకై పొందిన అవమానమును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఆయన ఆ అవమానం సహించిందని బట్టి, ఆయన మన కొరకై ఆ యొక్క అపహాస్యమును ఓర్చుకున్న దాన్ని బట్టి, అంటే వాటిని బట్టి అవి ఓర్చుకోవడం ద్వారా, అవమానం నిర్లక్ష్య పెట్టడం ద్వారా, సహించడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఇవన్నీ ప్రభు చేయటం ద్వారా, సిలువలో ప్రభు చేసిన దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. మూడవది ఏంటి? తల మీద కొట్టారు. ఆయన తల మీద కొట్టినా ఆయన సహిస్తూ వస్తున్నాడు. ఆయన తల మీద ఆయన్ని కొట్టినప్పుడు కూడా, యూదుల రాజా నీ శుభమని చెప్పి ఆయన తల మీద ఆయన కొట్టినా సహిస్తున్నాడు. ఎందుకు? మన తల మీద ఆయన రక్తాన్ని పోసి మనల్ని అభిషేకించడానికి. సిలువ అంటే ఎంతమంది ఎన్ని కొట్టినా సహించడం. మీకు ఇంకా సిలువ అనుభవం చెప్పమంటారు ఒక మాటలో అర్థమయ్యే రీతిలో. ఎప్పుడన్నా అంటే నేను హెబ్రోన్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు, ట్రైనింగ్కి వెళ్ళక మునుపు నేను విశ్వాసగా ఉన్నప్పుడు హెబ్రోన్లో అక్కడ దైవప్రసాద్ అన్న టీం అని ఒకటి ఉంది, సువార్త టీం. చాలా వరకు తెలిసిద్ది అంకులు కానీ పెద్ద వాళ్ళకి. దైవప్రసాద్ అన్న టీం అని, సువార్త టీం అంటే చాలా టీంలు ఉన్నాయి. సో నేను ఆ టీంలోకి వెళ్ళలేదంటే వారిని అనుసరించి సువార్త ఎప్పుడు చేయలే, వారితో పాటు వెళ్ళి ఈ టీంలోనే ఎక్కువ వెళ్తూ ఉండేవాడు నేను విశ్వాసం ఉన్నప్పుడు. సువార్తకి వెళ్తే చాలా రోజుల తర్వాత, దరిదాపు 11 సంవత్సరాల తర్వాత, అంటే సేవకు రాకముందు సువార్తకి వెళ్ళాను. సేవకు వచ్చిన తర్వాత ట్రైనింగ్ అని, సేవా పరిచర్య అని ఆయా ప్రాంతాలు అవుతుంది. రేపల్ల, గుంటూరు డిస్టిక్ రేపల్ల 7 సంవత్సరాలు చేసే తర్వాత ఇప్పుడు నర్సాపూర్లో ఒక 5 సంవత్సరాలు, ముందు జూబ్లీస్, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చి. సో నేనేమంటానంటే చాలా సంవత్సరాల తర్వాత సువార్తకి వెళ్ళినప్పుడు సువార్త చేస్తూ ఉంటే అనుకోని రీతిలో మేము సువార్త చేస్తున్నాము. కొంతమంది వచ్చి సువార్త పత్రికలు నా దగ్గరే ఉండే పట్టుకుని కొద్దిగా ఇష్టానుసారం మాట్లాడుతూ వచ్చారు. అప్పటిదా బాగానే ఉన్నారు, సడన్గా వచ్చేసారు. అందరూ ఇష్టానుసారం మాట్లాడుతూ వస్తున్నారు. వచ్చి ఒక అతను ఏం చేశాడంటే, నాకంటే చాలా పొట్టాడు, నేనే పొట్టాడు అనుకుంటే వచ్చి టక్కనే చెంప మీద కొట్టేశాడు. నాకు అర్థం కాలే అసలు, చెంప మీద కొట్టాడని కూడా నాకు అర్థం కాలే. నన్ను కొట్టి మళ్ళీ దైవప్రసాదాన్ని కొట్టాడు. నన్ను ఒక దెబ్బ వేసాడు, ఆయన 2-3 దెబ్బలు వేస్తున్నారు. నాకేంటి చెంప ఏంటి, ఏమీ స్పర్శ లేకుండా పోయింది, ఏమైందిరా అని చూసుకుంటే 1 నిమిషం తర్వాత నాకు అర్థమైంది ఆయన కొట్టాడు అన్న విషయం. ఆ దెబ్బలు ఆయన కొడుతుంటే ఎలా ఉంటాడంటే, ఎన్ని ముఖం మీద కొడుతున్నా, ఎంత కొడుతున్నా వధించబడిన గొర్రెపిల్ల యొక్క స్వరూపాన్ని ధరించుకుని ఉంటాడు. ఇట్లా తల వంచేసాడు తప్పక ఒక్కడిని కూడా ఒక మాట అలా. అంటే నేనేమంటానంటే, అంతగా కొట్టినా ఓర్చుకోవటం, అదే సిలువ అంటే. ప్రభువుని ఎంతమంది అని కొట్టారు. ఇప్పుడు పిల్లలు ఉంటారండి, మనం చేత్తో ఒక దెబ్బ వేసామనుకో, మన కుమారులైన కుమార్తెను మనం చేత్తో దెబ్బేస్తే అలా కోపం రాదా? వచ్చిద్దా? రాదా? ఖచ్చితంగా కోపం వచ్చింది. మరి ఆయన ప్రభు దేవుని కుమారుడు, ఆయన కొడితే మరి ఆయన కోపం రాదా? ఆయన కోపాన్ని కూడా ఆయన అణిచివేసుకున్నాడు. ఎందుకని? మనకు రక్షణ ఇవ్వటం కొరకు. సో ప్రభువారు ఎంత గొప్పవాడంటే, ఆయన ఏం చేశాడండి? ఆయన తల మీద కొట్టిన ఆయన సహించాడు. ఎందుకంటే కోపాన్ని అణిచివేసుకున్నాడు. ఎందుకంటే అదే సిలువ అంటే, కోపాన్ని అణిచివేసుకోవడం, ఆ దెబ్బను భరించడమే సిలువ అంటే. ఎందుకు భరించాడంటే మనకు రక్షణ ఇవ్వటానికి. ఇది 4వ విషయం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం. చాలు అన్న. కాబట్టి ఇక్కడ 4వ కోణం ఏంటంటే, ఆయన ముఖం మీద ఏం చేశారండి? ఉమ్మి వేశారు. సిలువ అంటే ఎంతమంది ఎన్ని కోణాల్లో మన మీద ఉమ్ము వేసినా మనం సహించాల్సిందే. ఉమ్ము ఎలాంటిది? మంచిదా చెడ్డదా? ఇప్పుడు ఎవరైనా సరే ఉమ్మూసి మళ్ళీ దాన్ని తీసుకుని నోట్లోకి తీసుకుని తింటారా? చెప్పండి. ఇప్పుడు మనకి అప్పుడప్పుడు మనకు ఒక అలవాటు ఉంటుంది, బెల్లం వేడని కనపడుతుంది, దాన్ని తీసుకుని నోటి మీద నాలుగుతో నాకటం, ఇలాంటి అలవాటులు ఉంటాయి కదా. అట్లా ఏమన్నా ఊసిన ఉమ్ముని మరలా నాకుతామా? అది ఎలా ఉండేది చెప్పండి? ఉమ్ము అంటే ఒక్కసారి ఊసిన తర్వాత మన దేహంలో నుండి బయటకు వచ్చినా మనం చూస్తే ఎలా ఉంటుంది? అది మనకి అసహ్యంగా ఉంటుంది. అవునా కదా ప్రియులారా? మన దేహంలో నుండి వచ్చిన ఉమ్ము బయటకు వచ్చినా అది నేల మీద పడిన తర్వాత ఎట్లుండిద్ది? చూస్తే అసహ్యంగానే ఉండేది. మరి ఇలాంటి అసహ్యమైనటువంటి ఉమ్ము ఆయన మీద పూసారు.
ఎంతమంది చూశారు తెలుసా? ఆయన ముఖం మీద ఎంతమంది ఉమ్మూసుంటారు? ఒక అంచనా ప్రకారం చెప్పండి, ఎంతమంది ఉమ్మూసుంటారు? చాలామంది బైబిల్ జ్ఞానం చెబుతారు, దాదాపు 600 మంది పైన ఆయన ముఖం మీద ఉమ్మూసారంట సైనికులు. ఎంతమంది అండి? 600 మంది సైనికుల ద్వారా కుడియడంగా, ఇంకా వారికంటే పెచ్చే ఉండొచ్చు, ఉమ్మూసారంట ఆయన ముఖం మీద. ఇంతమంది అసహ్యం పుట్టే ఉమ్ము ఆయన మీద వస్తున్నప్పుడు ఆయన ముఖం ఎలా ఉండేది చెప్పండి? ఎలా ఉండేది? ఇప్పుడు మనము బట్టలు వాష్ చేయక మునుపు ఒక సరుపు తీసుకెళ్ళి నీళ్ళలో వేసి ఏం చేస్తాం? చిలకరిస్తాం, ఇట్లా చేతి ఇట్లా గిలకొడతాం. అప్పుడు ఏం జరిగిద్ది? నురుగు పైకి వచ్చింది. ఎంత నురుగు వచ్చింది? ఎంత సరుపు వేస్తే ఎంత నురుగు వచ్చింది బయటకు. సో ఆ నురుగు ఎలా ఉండిద్ది? ఎక్కువైపోతూ ఉంటుంది. సో నురుగు అలా వస్తుంటే ఆయన ముఖం మీద ఉమ్ము వస్తుంటే, ఆ ఉమ్ము 600 మంది ఒకటి తర్వాత ఒకటి వచ్చి వస్తూ ఉంటుంటే అది ఎలా ఉండిద్ది చెప్పండి? ఎలా ఉండిద్ది? ఆయన ముఖం మీద అంతమంది ఉమ్మేసిన అసలు ఒక్కడ మీద కూడా మీరు ఎందుకు వేస్తున్నారని ఒక్కడిని కూడా అడగల. ఒక్కడ మీద కూడా తిరగబడలా, ఒక్కడ మీద కూడా అవమానకరంగా మాట్లాడాల. సహించాడు. ఆ ఉమ్ము వేయబడిన స్థితి కూడా సహించాడు. అదే సిలువ అంటే. సిలువ అంటే ఏంటంటే అవమానమును సహించడం, ఇంకా అపహాసించబడేదాన్ని ఓర్చుకోవడం, ఇంకా తల మీద కొట్టినా తట్టుకోవటం. సిలువ అంటే ఎంతమంది ముఖం మీద ఉమ్ము వేసినా దాని విషయమే రియాక్షన్ ఇవ్వకోకుండా, దాని విషయమే ఏం మాట్లాడకుండా మౌనం వహించడమే సిలువ అంటే. మనం ఆ సిలువ అనుభవం ఉంటామా? మనం బస్సులో ఎవరైనా బస్సులో వెళ్తారు, మనం కాదు. ఎవరైనా బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తాం, బస్సు పక్క అంటే కూడా బస్సు వెళ్తూ ఉండేది. వాడు ఎవడో బస్సులో వెళ్ళేవాడు కింద ఎడగాన పడిద్ది, గబక్కున ఉమ్మూసాడు అనుకో, మనం ఏమంటాం? వాడు ఎవడో నీ తెలియదు, వాడు ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. ఏమంటాం? కళ్ళు కనపడతలేదా నీకు? రే కళ్ళు ఎక్కడ పెట్టుకున్నవారు అంటారు. ఎంత రక్షించబడిన వాళ్ళైనా ఖచ్చితంగా అంటారు. అంటే అర్థం ఏంటి? ఆ ఉమ్ము మన ముఖం మీద పడుతుంటే మనమైతే ఓర్చుకోవట్లా. పోనీ మనం ఏదైనా ట్రైన్లో బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా కిటికీ పక్క నుండి కొంచెం నీళ్లు, గుటకాలు పానపరాకులు తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదైనా నీళ్లు పుక్కులించి బయట కూర్చారనుకో, ఆ నీళ్లు మన మీద పడినాయి అనుకో, మనం ఏమంటాం? చిచ్చి ఏం నువ్వు చేసే పని బుద్ధి ఉందా లేదు, నీకు డోర్లు వేసుకోవాలి లేదా, మా మీద వచ్చి పడుతున్నాయి అని అంటావు లేదా? మరి ఒక్క చుక్క 2 చుక్కలకే మనం అట్లా అంటే 600 మంది ఆయన ముఖం మీద ఉమ్మూసినప్పుడు ఆయన ఏమనుకోవాలా? కుడియడంగా 600 మంది దాకా ఉమ్మూసినప్పుడు చాలామంది బైబిల్ జ్ఞానం చెబుతారు ఈ మాట. మరి ఎంతమంది సరే ఆయన ముఖం మీద ఉమ్మూసినప్పుడు ఆయన ఏమనుకోవాలి? ఏం మాట్లాడాల? మౌనాన్ని వహించాడు. అదే సిలువ అంటే. సిలువ అంటే తిరిగి రియాక్షన్ ఇవ్వటం కాదు. సిలువ అంటే మౌనాన్ని వహించాడు. ఎంతమంది ఆయన ముఖం మీద ఉమ్మూసినా మౌనంగా ఉన్నాడు, వధించబడుతున్న గొర్రె పిల్లవలే. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉంటున్నాడు. ఎందుకంటే అదే సిలువ అంటే. మన కొరకై రియాక్షన్ ఇస్తే ఎదుటి పరిస్థితి అయిపోయింది, కానీ సహించడమే సిలువ అంటే. అలాంటి అనుభవంలో కూడా ఆయన దాటుకుంటూ వెళ్తేనే మనకు రక్షణ. అందుకే ఆ అవమానాన్ని కూడా సహించాడు సిలువ అంటే. అది ఎన్నో మాట ఇది? 4. ఇంకా ముగిద్దాం రండి, చివరిగా చూద్దామండి 5వ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 28. చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ కోణం ఏంటండి? ఆయన వస్త్రములు తీసివేసి. ఆయన వస్త్రాలు ఏం చేశారండి? తీసివేశారు. ఆయన ఏం చేశాడు? ఆయన నా వస్త్రాలు మీరెందుకు తీసుకుంటున్నారు అన్నాడా? లేదా నా వస్త్రాలు నా శిష్యులకు ఇవ్వాలి మీకెందుకు ఇస్తాను అన్నాడా? ఏం మాట్లాడాల? చూడండి, ఆయన అనుభవాలే వేరు. ఆయన వస్త్రాలు ఎందుకు తీసేసారు, ఎందుకు వేశారు అన్నది మీరు 29వ వచనం కానీ చదవండి, అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ తీసేరు, మళ్ళీ వేసిన అనుభవాలు కూడా ఉంటాయి. 31వ వచనం చూడండి. ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించారంట. ఒకప్పుడు ఏం చేశాడు? ఆ వస్త్రాలు తీసివేసి వేరే వాటిని వేసారు. మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు అపహాసించాలి చేయాల్సిన చేసేసిన తర్వాత మళ్ళీ యథాస్థితిగా ఆయన వస్త్రాలు ఏవైతుండే అవి తొడిగించారంటే వీళ్ళు ఏ పాపం చేయలేదు. ఆయన ఏళ్ళ బయటికి జనానికి ఏం చేయనట్టు కనపడాలి కదా. చూడండి, యేసు ప్రభువారు సిలువ అంటే గొప్పది. ఏంటా సిలువ అంటే? ఆయన వస్త్రాలు లాగివేసిన ఏం మాట్లాడతల్లా. అంటే ఒక మాటలో చెప్పాలంటే తన దగ్గరున్నవి ఎదుటి వ్యక్తి తీసివేసుకున్నా ఏం మాట్లాడతల్లా, మౌనంగా సహిస్తున్నాడు. ఆయన కలిగిన వస్త్రాలు. ఇప్పుడు మన వస్త్రాలు ఎవరైనా, మన ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటారు అనుకోండి. 2 అన్నదమ్ములు పెద్దోడు కొనుక్కొచ్చిన బట్టలు చిన్నోడు వేసుకుంటుంటే పెద్దోడు ఊరుకుంటాడా?
ఊరుకుంటాడా? ఊరుకోడు. అరే నా బట్టలు నువ్వెందుకు వేసుకుంటారు, నీకు మమ్మీ డాడీ డబ్బులు ఇచ్చారుగా, కొనుక్కున్నావు కదా అని తిడతారు. తిట్టుకుంటారు లేదా? అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. నాకు 3 పిల్లలు. మా పెద్ద పాప 10వ సంవత్సరం, ఇప్పుడు రెండో పాప 5వ సంవత్సరం, మూడో పాప 4వ సంవత్సరం. నాకు 3 ఆడపిల్లలే. పెద్ద అంటే పక్క ఇక వయసు కొద్దిగా వీళ్ళకంతగా చాలా గ్యాప్ ఉంది. మిగతా ఇద్దరు ఏంటి తెలుసా? రెండామకి నేను ఏది కొనుక్కొస్తాను, మూడామ ఏం చేసేది అప్పుడప్పుడు తీసుకుంది అనుకో, రెండామ వచ్చి నాకు కంప్లీట్ చేసేది. డాడీ నా షర్ట్ తీసుకుంది, నా బనీని తీసుకుంది, లేదా నా డ్రెస్ తీసుకుంది డాడీ అని. రెండామ తీసుకుంటే ఏమనేది, డాడీ నాకు తీసుకుంటుంది డాడీ అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. అంటే ఎవరిది వేరే వాళ్ళు తీసుకుంటుంటే ఒప్పుకోరు. కానీ యేసు ప్రభు వారి వస్త్రాలు వాళ్ళు లాగి వేసుకుంటున్నా ఆయనే మాట్లాడతారు. సిలువ అంటే అదే. ఎదుటి వ్యక్తి ఎన్ని చేసినా మన ఎళ్ళ తిరిగి రియాక్షన్ ఇవ్వకోకుండా దాన్ని భరించడమే సిలువ అంటే. అసలు ఇవన్నీ ఎందుకు భరిస్తున్నాడు ఆయన? అవమానాలు కానీ, ఇంకా అపహాస్యం చేయబడుతున్న పరిస్థితులు కానీ, ఇంకా తల మీద కొట్టినా, ముఖం మీద ఉమ్మి వేసినా, ఆయన వస్త్రాలు లాగి వేసుకున్నా ఎందుకు భరిస్తున్నాడు అని అంటే మనందరికీ రక్షణ ఇవ్వటం కొరకు. వీటిల్లో కూడా ఆయన వెళితేనే మనందరికి రక్షణ. వీటిని అనుభవిస్తూ ఆయన వెళ్తేనే మనకు రక్షణ. వీటి ద్వారా వీటిని జయించుకుంటూ ఆయన వెళితేనే రక్షణ. అవమానాన్ని జయించాడు, అపహాసాన్ని జయించాడు, ఆయన తల మీద కొట్టిన దాన్ని జయించాడు, ఇంకా ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన స్థితిని జయించాడు. ఇంకేం జయించాడు? ఆయన వస్త్రాలు లాగివేసినా ఏం మాట్లాడుకోకుండా ఆ స్థితిని, ఆ పరిస్థితిని జయించాడు. అది ప్రభు. ఇవన్నీ జయించాడు ఆ సిలువలో. సిలువుకి ఎక్కాడంటే వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాడని అర్థం. ఆ సిలువే ఇవన్నిటి కారణం. వీటన్నిటిని జయించాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. చివరి 2 మాటలు చదివి ముగిద్దామండి. 6వ మాట చూసినట్టయితే మార్క్స్ వార్త 15 వచ్చిన. మార్క్స్ వార్త 15 వచ్చిన. చాలు అన్న. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట, ఆయన్ని కొరడాలతో కొట్టించి. ఎందుకు కొట్టించారండి? కొరడా. చూడండి, నేను అంటాను, సహజంగా మన పిల్లలు, మనం కన్నా పిల్లలే, మనం బెత్తం తీసుకుని కానీ 2 దెబ్బలు కొట్టేమనుకో, ఫస్ట్ దెబ్బకి ఏమంటారు? అమ్మా అంటారు. రెండో దెబ్బకి ఏమంటారు? అబ్బా అంటారు. మూడో దెబ్బకి ఏమమ్మా నన్ను ఎందుకు కొడుతున్నా, నేనేం చేశానంటారు. ఎదురు మాట్లాడుకుంటూ ఉంటారా? మనం బెత్తంతో కొట్టి కాదక్క ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా బెత్తంతో కొట్టినా, చేతితో కొట్టినా, దేంతో కొట్టినా 1 దెబ్బ 2 దెబ్బలు ఓర్చుకుంటారు. మిగతాయి నన్ను ఎందుకు కొడుతున్నావు, ఇంకోటి ఉన్నాడు అనుకో, ఈయన దరిద్రం కొద్దీ వాడి మీదకి వెళ్ళింది, వాడిని ఎందుకు కొడతావు, నన్నే కొడతావు అంటారు. ఇవన్నీ రోజు నేను భరిస్తూ వస్తాను ఇంట్లో. ఏమంటారు? నన్నే ఎందుకు కొడతావు, వాడిని ఎందుకు కొట్టవు అంటే నేనేమంటానంటే, ఒక వ్యక్తి 1 దెబ్బకే 2 దెబ్బకే అమ్మా అబ్బా అని అరిచి 3వ దెబ్బకి తట్టుకోలేకపోతుంటే ఆయన 31 తక్కువ 40 దెబ్బలు ఎలా తట్టుకుంటూ వచ్చాడు? ఆయన కొరడాలతో కొడుతున్న ఎలా సహిస్తూ వస్తున్నాడు? అదే సిలువ అంటే, అదే సిలువ యొక్క అనుభవం. నేను ఈ కొరడా గురించి కొంత వివరణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. సహజంగా కొరడా అంటే ఎలా ఉంటుంది? మీకు తెలిసిన కొరడా గురించి చెప్పండి. ఈరోజు స్పెషల్ కాబట్టి కొద్ది టైం కూడా స్పెషల్ అవ్వచ్చు, మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. స్పెషల్ కాబట్టి టైం కూడా స్పెషల్గానే ఉంటుంది. సో కొరడా అంటే ఎలా ఉంటుంది? ఒక మాట చెప్పండి. కొరడా అంటే ఎలా ఉంటుంది? పట్టుకోవడానికి ఒక స్టిక్ లాగా ఉంటుంది, మొదట చిన్నగా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దాన్ని ఏమంటారు? ట్రైపాడ్ లాగా చిన్నగా ఉంటుంది, దానికి తాడు లాగా బారుగా ఉంటుంది. అదే కదండి కొరడా అంటే. ఇది మనం చూసే కొరడా, సినిమాల్లో చూపించే కొరడాలు ఈ కాదు నిజమైన. రోమా ప్రభుత్వంలో ఉన్న కొరడాలు ఎలాంటివంటే, ఆ ప్రాంతంలో ఉన్న కొరడాలు ఎలాంటివంటే ఇట్లాగే చేతుకుండిద్ది, దానికి ఒక తాడులాగా ఉండిద్ది, దాని తర్వాత దానికి 39 చీలికలు ఉంటాయంట. ఏముంటాయండి? ఇప్పుడు ఇదంతా చేయే కదండి, చేతికి ఏముంది? ఇక్కడ మణికట్టు ఉంది, దీని తర్వాత ఏముంది? 5 ఏళ్ళు ఉంటాయి. అట్లాగే కొరడా ఎట్లా ఉండిద్ది, ఈ చివరిలో దానికి ఏం చేస్తారంటే 39 చీలికలు ఉంటాయి, 39గా కట్టబడి ఉంటాయి. ఆ 39 చీలికలకి ఏముంటాయి తెలుసా? 39 ఇనప ముక్కలు కట్టి ఉంటాయంట. ఏముంటాయండి? ఇనప రేకు లాంటి ముక్కలు కట్టి ఉంటాయి. అది హిస్టరీలో ఉంది, చాలా మంది చెబుతూ వస్తారు పెద్దలు కూడా. చూడండి, ఈ కొరడా తీసుకుని ఆయన దేహం మీద ఇట్లా కొడితే, ఇప్పుడు ఒక ఇనుప రేకు మన చేతి మీద కొడితే ఏమైంది? బాగుండవా, ఎట్టుండవా అని పలకరించెళ్ళిద్దా? చెప్పండి. వచ్చి ఎట్ట బాగుండవా అక్క, బాగుండవా అని పలకరించెళ్ళిద్దా? శరీరం దగ్గరకు వచ్చిద్ది, శరీరం మీద అతుక్కునిద్ది. వాళ్ళు ఎట్ట ఇసరంగా ఏమైంది? వీపే కదా, ఆ వీపుకి అతుక్కుపోతుంది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? సరే అతుక్కుపోయిందిరా యేసు ప్రభు, అట్లాగుని మెల్లగా తెస్తాం, డాక్టర్ని పిలిపిస్తాం అంటున్నారా? మళ్ళీ ఏమంటే స్పీడ్గా లాగేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది?
ఈ రేకులు వెళ్ళి ఆ శరీరం తగిలినప్పుడు ఆ శరీరం నుండి శరీరం గట్టిగా పట్టుకున్నప్పుడు ఈ ఇనుప రేకు ఒక్కసారిగా లాగంగానే ఇంత మాంసం ముద్దలు వెనక రివర్స్ వచ్చేస్తున్నాయి. ఒకడు తక్కువ 40 అంటే 39 కొరడా దెబ్బలు. 39 into 39 ఎంత? మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు లేరు అట్టుకుంటా, నాకు రాదు ఎందుకులేండి. ఎన్నా ఎన్ని? 39 into 39 1521 అంటే 1521 మాంసం ముద్దలు ఆయన శరీరం నుంచి బయటకు వచ్చినాయి. అంటే వెనక వీపు నుండి ఎంత మాంసం ముద్దలు అన్ని బయటకు వస్తాయి, ఇంకా వీపే ఎలా ఉండి చెప్పండి. అందుకే బైబిల్లో ఉంది, ఆయన వీపు నాగల సాలు వలె దున్నబడి ఉందంట. ఇదే దున్నబడతామంటే ఈ అనుభవే. ఎందుకు దీన్ని భరించాడు? అన్ని కొరడాలతో కొట్టినా ఎందుకు భరించాడు? ఎవరినైనా ఒక్క మాట అన్నాడా? ఒక్కరినైనా చూడండి. మన దేహానికి మన పిల్లలకు ఒక దెబ్బ తగిలితే, 2 దెబ్బ తగిలితే, 3వ దెబ్బకి మన మీదే మనకే ఎదురు తిరుగుతారు. 39 కొరడా దెబ్బలు ఆయన భరించాడంటే, లేదా అన్ని దెబ్బలు, ఒక దెబ్బ అయినా సరే 2 దెబ్బలైనా సరే 39 కాదు, 1, 2, 3 అయినా దెబ్బలు భరించాడు. ఎలా ఈ దెబ్బలు ఎలా భరించగలుగుతున్నాడు? ఆయన దేవుని కుమారుడు కాబట్టే భరించాడు. మనం కూడా దేవుని కుమారుడు కుమార్తె ఉంటే ఖచ్చితంగా భరిస్తాం. ప్రియులారా, ఆయన కొరడా దెబ్బలు దేనికంటే మౌనాన్ని వహించడానికి, మన కొరకై. ఆయన కొరడా దెబ్బలు భరించింది దేని కొరకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకి అదే మన పాపాలకి స్వస్థత, మన జీవితంలో చేసిన దోషములు అపరాధములకు స్వస్థత ఇవ్వడం కొరకై ఆయన కొరడా దెబ్బలు భరించిన వాడుగా ఉన్నాడు. సిలువ అంటే కొరడాతో దెబ్బలు తినడం, దాన్ని సహించాడు. సహించే సిలువలు అంటున్నాడు. వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించమని. అదే సిలువ అంటే. 7వ మాట, సిలువ అంటే ఏంటంటే మార్క్స్ వార్త 15:20 అదే. ఇప్పుడు చూడండి సుమి, ఇంతకుముందు కూడా చెబుతూ వచ్చాను, ఆయన వస్త్రాలు మొదటేమో తీసేశారు, వేరే అంగి తొడిగించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 30 ఎక్కడికి వచ్చేదానికి, వచ్చినానికి వచ్చేదానికి 20 వచనంకి వచ్చేదానికి, వారు ఆయన అపహాసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఉదారంగ వస్త్రం తీసివేసి ఆయన బట్టలు తొడిగించారంట మళ్ళీ. అంటే అప్పటిదాకా ఏం చేశారు వాళ్ళు? అప్పటిదాకా ఏం చేశారండి? హింసించారు ప్రభుని. ఏం చేస్తూ వచ్చారు? హింసించారు. వాళ్ళు మాటల ద్వారా హింసించని, వాళ్ళ ప్రవర్తన ద్వారా హింసించని, వాళ్ళ క్రియల ద్వారా హింసించని, వాళ్ళ ఉద్దేశాల ద్వారా హింసించని, ఏ రీతిలైనా ప్రభుని హింసించారు. అయినా హింసను తట్టుకున్నాడు. అదే సిలువ అంటే. నీ కొరకు నా కొరకు ఎంతగా హింసించబడినా తట్టుకుంటున్నాడు. ఎంత తట్టుకున్నాడు సిలువలో చెప్పండి. ఆ చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, దీని గురించి వివరణ తర్వాత ఉంది. వీటన్నిటిని ఎందుకు తట్టుకుంటూ వచ్చాడు అంటే సిలువ అంటే అదే. పౌలు అదే అంటాడు, ఆయన సిలువను సహించాను. సిలువను సహించడం అంటే ఏదో సిలువకెక్కాడు, చనిపోయాడు, కొంతసేపు సిలువలో వేలాడాడు, అది కాదు సహించడం అంటే. అది ఉంది, అదే కాదు, అదే కాదు, ఇంకా చాలా ఉంది. సిలువను సహించాడంటే అవమానాన్ని సహించాడు. సిలువను సహించాడంటే ఎంతమంది హేళన చేసినా, అపహాసించినా సహించాడు. సిలువను సహించాడంటే ఆయన ముఖం మీద ఎంతమంది ఉమ్మేసినా సహించడం. సిలువను సహించాడంటే ఆయన తల మీద కొట్టినా సహించడం. సిలువను సహించాడంటే ఆయన వస్త్రాలు లాగివేసినా, ఆయన వస్త్రాలు తీసేసుకున్నా ఓర్చుకోవడం. సిలువను సహించడం. సిలువను సహించాడంటే ఆయన కొరడాలతో కొట్టినా ఏం మాట్లాడకపోవడం. సిలువను సహించాడు. సిలువను సహించాడంటే ఆయన ఎంత హింసించినా పళ్ళు మాట కూడా మాట్లాడకపోవటమే సిలువను సహించడం అంటే. హింసించబడ్డాడు, అవమానించబడ్డాడు, అపహాసం చేయబడ్డాడు, వస్త్రాలు లాగివేయబడుతూ వచ్చింది, తల మీద కొట్టబడుతూ వచ్చాడు, కొర్రాలతో కొట్టబడుతూ వచ్చింది. వీటన్నిటికి కారణం ముఖం మీద ఉమ్మేయబడుతూ వచ్చింది. ఈ 7 ప్రాముఖ్యతలకు కారణం ఏంటంటే సిలువను సహించడం. సిలువే ఇది, సిలువే. వీటన్నిటిని సహించడమే సిలువ అంటే. మనకు తెలిసేదేంటి? 7 మాటలు. వీరేం చేస్తున్నా వీరు ఎరుగురు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇంకా ఏం తెలుసు మనకి? కొద్దిగా 7 మాటల్లో 2-3 గుర్తుంటాయి, మిగతా తర్వాత ఎవరో వాళ్ళు చెప్పాలి. ఇంకా మనకు తెలిసింది ఎంతవరకే. అసలైన సిలువ వేరు. ఇవన్నిటిని తట్టుకుని అప్పుడు సిలువకెక్కి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు, వీరిని క్షమించు ప్రభా అంటున్నాడు. అంటే
వీటన్నిటిని సహించి అక్కడ మానవాళికి రక్షణ ఇస్తున్నాడు తన సిలువ ద్వారా. తన సిలువ ద్వారా ప్రతి మానవుడి పాపాలకి క్షమాపణ ఇస్తున్నాడు. సిలువ అంటే ఇది భరించి సిలువకెక్కి నా ఎడల వాళ్ళు చేసినవి కానీ వాళ్ళు చేసినవి కూడా కరెక్ట్ కాదని చెప్పి క్షమించమని అడగటమే సిలువ అంటే. ఒకప్పుడు మన జీవితం కూడా ఆయన హింసించి, ఆయన అపహసించి, ఆయన గాయపరిచి, ఆయన బాధపరిచి, ఆయన అవమానించిన జీవితం, ఆయన హింసించిన అనుభవం మన జీవితాల్లో ఉంది. కానీ ఆయన మనం ఎన్ని చేసినా మనల్ని గుర్తుపెట్టుకోకుండా, మనం చేసిన గుర్తుపెట్టుకోకుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఒక నిశ్చయతతో, ఒక ప్రణాళికతో మనం చేసినవన్నిటిని మర్చిపోయి మన పాపాలను క్షమించి ఆయన వీపాను కలిగేసుకుని మనల్ని తిరిగి ఆయన రక్తం ద్వారా కడిగి రాబోతున్న ఉగ్రతుడిని కాపాడటం కొరకే ఆయన సిలువలోకి ఎక్కి సిలువలో ఆయన పలికిన శ్రేష్టకరమైన మాట ఏంటంటే, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు. అలా మనల్ని క్షమించాడు. వీటన్నిటి మనం ఆయనకి ఎన్ని చేసినా, లేకపోతే ఎవరు చేసినా ఆయన సహించాడు, మనం చేసినా కూడా సహించి మనకు గొప్ప రక్షణ ఇచ్చినందుకు, ఆ శిలువలో మనల్ని క్షమించినందుకైతే, మన పాపాలన్న శిలువలో క్షమించినందుకు ప్రభువును మనం ఆరాధించే వరకు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.